ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శంకరంపల్లి, హైదరాబాద్ శంకరంపల్లిలో ఉన్నాం. ఇక్కడ ఈ ఇండ్లు ఇది కట్టి చానాలైంది. దాదాపు 2 years అయింది ఇండ్లు కట్టి. ఇంట్లో కిరాయికి కూడా ఉండలేరు ఎవరు. ఈ ఇంట్లో ఉన్న ఉద్యోగస్తులు ఇద్దరు, భార్యాభర్తలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఉత్తరం సస్పెండ్ అయినందుకు, ఉత్తరం అద్దయినందుకు దక్షిణం కాలిడిసినారు. దక్షిణం 3 రోజులు కాలిడిసినారు. 3 రోజులు కాలిడిసి ఇది కట్టిన సంవత్సరానికే వాళ్ళిద్దరు భార్యాభర్తలు సాఫ్ట్వేర్ సస్పెండ్ అయినారు. శంకరంపల్లి ముఖిలా దాటినాక శంకరంపల్లిలో ఉన్నారు. నన్ను పిలిపిస్తే ఇండ్లు ఖాళీ చేయండి, ఇక్కడ మీరు సస్పెండ్ అవుతారు ఉద్యోగాలంటే అవి సస్పెండ్ అయినాం, ఆర్థిక ఇబ్బందులు, అమెరికాకు పోవాలని 18 లక్షలు కట్టిన తర్వాత టికెట్ క్యాన్సిల్ అయిందంట. వాళ్ళకు చాలా బాధపడుతున్నారు, అది వస్తాయా రావా అని. తర్వాత చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఇట్లనే ఇంకో వెంచర్ కూడా ఉంది వీళ్ళదే. దాంట్లో సెక్రటరీలో హోటల్ పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు కూడా దీంట్లో పై పోర్షన్ ఉన్నారు. వాళ్ళు కూడా సెక్రటరీలో క్యాంటీన్ తీసేసి సామాన్లు బయట వేసినారు వాళ్ళవి. అంటే పై పోర్షన్లు ఉన్నాయి వాళ్ళవి. కింది పోర్షన్ ఉన్న వాళ్ళు వీళ్ళు సస్పెండ్ అయ్యి ఇబ్బంది పడితే ఇండ్లు ఇస్తామని చెప్తే ఇడిచిపెట్టినారు. ఇప్పుడు ఇడిచిపెట్టిన తర్వాత వేరే వాళ్ళకి అమ్మడానికంటే ఇది ఎవరు కొంటలేరంట, కనీసం బాడీకి కూడా ఉండలేరంట. ఫ్రెండ్స్, ఇట్లా కట్టుకోవద్దు. పై పోర్షన్లో వాళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళకు సెక్రటరీలో క్యాంటీన్ ఉన్నది. ఆ క్యాంటీన్ అంతా కరోనా వచ్చినప్పుడు క్యాంటీన్ మూతపడి బాడీ కట్టలేక సామాన్లలో బయట వేసినారంట. అంతా పాడుపడినట్టుంది ఫ్రెండ్స్. ఇది కొత్త ఇండ్లు, కింద కట్టి 5 ఏళ్ళు అయింది, పైన కట్టి సంవత్సరం అయింది. చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ వాళ్ళు. ఉంటా ఫ్రెండ్స్, ఇటువంటి అంటే వాయువు మూత పడితే ఉద్యోగాలు సస్పెండ్ కావడం, డిస్మిస్ కావడం, లేదా ఆడపిల్ల విషయంగా తల్లిదండ్రులు అంటే వాయువ దోషాల వల్ల ఇంటి ఆడసంతి బాధపడ్డ వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడ్డ జరగడం, లేదా అప్పు చేయడం తెలుసు దిద్దడం తెలియదు అన్నట్టుంది. ఏది చేసినా చేపట్టిన పని కలిసి రాకపోవడం, ఇంటి నుంచి మెంటల్ లేచినట్టు పోవడం, ఓసారి యజమానురాలు యాక్సిడెంట్ కావడం, ఆకస్మిక మరణం సంవత్సరం జరుగుతుంది. దక్షిణ భాగం ఖాళీ స్థలం ఉంటే ఆకస్మికంగా యమబడి దర్శనం కలిగినా కలగవచ్చు. దక్షిణం ఇంత ఖాళీ ఉంది. ఈ ఖాళీ ఇక్కడ ఉండాలి. ఈ ఓపెన్ స్కై దీనికి మళ్ళీ ఇరువాళ్ళు కలర్ లేపించి ఖర్చు పెట్టి నానాక తిప్పలు పడుతున్నారు. పొద్దు కలర్లు గిలర్లు వేసిన కాడికి వేసినారు. దీన్ని ఏం చేయొద్దు, అమ్మేసేయండి అని చెప్పినాను ఫ్రెండ్స్. ఉత్తరం వద్ద అయితే ఆ బతుకు భారం అవుతుంది. యాక్సిడెంట్ కావడం, అనారోగ్యం చేయడం, ఆర్థికంగా ఇబ్బంది ఉండడం, ఇట్లా 50 సంవత్సరాలు ఉత్తరం కొంచెం కూడా లేదు. చూడండి, మాదాపూర్లో మంచి కాస్ట్లీ ఏరియా. మాదాపూర్ అవతల, మొకిలా అవతల శంకరంపల్లిలో ఉంది ఇది. ఉంటా ఫ్రెండ్స్, నమస్తే.